ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ కంటే ముందు అకౌంటింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనము నేర్చుకుందాము. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. స్మిత్ మరియు ఆష్బర్న్ ప్రకారం స్మిత్ మరియు ఆష్బర్న్ అకౌంటింగ్ని ఏమని నిర్వచించారని చూసినట్లయితే, కొంతవరకైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రాథమిక లక్షణం కలిగిన శాస్త్రబద్ధమైన వ్యాపార సంబంధ వ్యవహారాలను లేదా ఆర్థిక సంబంధ వ్యవహారాలను వర్గీకరించి, అంటే నమోదు చేసి వర్గీకరించి విశ్లేషించి సంస్థ యొక్క ఆర్థిక ఫలితాలను తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని అకౌంటింగ్ అని నిర్వచించడం జరిగింది. సో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలను లేదా లావాదేవీలను పుస్తకాలలో నమోదు చేసి వర్గీకరించి విశ్లేషించి వాటి ఫలితాలను తెలియజేసేటటువంటి శాస్త్రాన్ని లేదా కళను అకౌంటింగ్ అని నిర్వచించడం జరిగింది. సో ఈ నిర్వచనం ప్రకారం ఆర్థిక ఖాతాలు అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అంటే, ఇటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలను ఒక క్రమ పద్ధతి ప్రకారం, అంటే తేదీల వారీగా ఒక సంవత్సరం మొత్తం పుస్తకాలలో నమోదు చేసి, ఆ తర్వాత చిట్టాలో నమోదు చేసి ఆవర్జా ఖాతాలను లెక్కించి వాటి నిల్వలను తేల్చి, ఆ తర్వాత అంకణాకు మళ్లించి అంకణా తయారు చేసి అంకణా సహాయంతో ఏం చేయడం జరుగుతుంది, ముగింపు లెక్కలను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక ఖాతాలు, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తుల పట్టీలని తయారు చేసి సంస్థ యొక్క ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది. సంస్థ యొక్క ఫలితాలు అంటే ఆ సంస్థ ఒక సంవత్సరం వ్యాపారాన్ని నిర్వహించిన తర్వాత లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేటటువంటి విషయాన్ని అకౌంటింగ్ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అకౌంటింగ్ ఇచ్చినటువంటి సమాచారం వివిధ వ్యక్తులకు మరియు సంస్థకు సంబంధించినటువంటి యజమానులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక ఖాతాలు, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తుల పట్టి ఏ విధంగా తయారు చేయాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ యజమానులకి, పెట్టుబడిదారులకి మరియు ప్రభుత్వానికి కావలసినటువంటి సమాచారాన్ని అందజేస్తుంది. అదేవిధంగా వీళ్ళ అవసరాలను తీరుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది అని చూసినట్లయితే, ఖర్చులని సమీకరించి వర్గీకరించి వాటిని వస్తువులకు మరియు సేవలకు సముచితంగా కేటాయించి ఆ వస్తువు యొక్క వ్యయాన్ని ఈ కాస్ట్ అకౌంటింగ్ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఖర్చులను విశ్లేషించిన తర్వాత అటువంటి అంశాన్ని, దత్తాంశాన్ని నిర్వహణాధికారులకు మరియు యజమానులకు లేదా ప్రభుత్వానికి, ఉద్యోగస్తులకి, వినియోగదారులకి అందించేటటువంటి విధానాలని, అంటే ఖర్చులను ఏ విధంగా వర్గీకరించాలి, ఆ వర్గీకరించినటువంటి ఖర్చులను వస్తువులకు లేదా సేవలకు సముచితంగా ఏ విధంగా కేటాయించాలి, ఆ విధి విధానాలను ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి అంశాలని యజమానులకు, నిర్వహణాధికారులకు, ప్రభుత్వానికి, ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి ఈ కాస్ట్ ఖాతాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది కాస్ట్ అకౌంటింగ్. ఇంకా అకౌంటింగ్ విభాగాలలో మూడవదైనటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటేనేమో ఆర్థిక సంబంధమైన వ్యవహారాలను పుస్తకాల్లో నమోదు చేసి ఆ సంస్థ యొక్క వ్యాపార ఫలితాలను తెలియజేసేటటువంటి శాస్త్రము అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ అంటేనేమో ఖర్చులను వర్గీకరించి ఆ వర్గీకరించినటువంటి ఖర్చులను వస్తువులకి లేదా సేవలకి సముచితంగా కేటాయించేటటువంటి విధి విధానాలని తెలియజేసేటటువంటి శాస్త్రము కాస్ట్ అకౌంటింగ్. మరి మూడవ విభాగమైనటువంటి అకౌంటింగ్లో మూడవ విభాగమైనటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్. మరి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి అని చూసినట్లయితే,
సంస్థ యొక్క నిర్వహణాధికారులకు అవసరమైనటువంటి సమాచారాన్ని, అంటే సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధికరమైనటువంటి కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలి, సంస్థ యొక్క ప్రణాళికలను ఏ విధంగా తయారు చేయాలి అనేటటువంటి క్రమంలో ఇటువంటి అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అందించినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి సంస్థ యొక్క అభ్యున్నతికి ఉపయోగపడేటటువంటి ప్రణాళికలు రచించుకోవడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందజేసేటటువంటి శాస్త్రము మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి ఇప్పుడు మనము తెలియజేసుకోవడం జరిగింది. మరి కాస్ట్ అకౌంటింగ్ యొక్క పరిచయాన్ని మనం ఇంకా అర్థం చేసుకునేటటువంటి క్రమంలో అసలు కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏమిటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమిటి అనే పదాల యొక్క అర్థాన్ని గురించి నేర్చుకుందాము. కాస్ట్ అంటే ఏంటని చూసినట్లయితే ఒక వస్తువుపై వాస్తవంగా లేక భావితంగా ఏర్పడినటువంటి లేదా చేపట్టినటువంటి ఖర్చును ఏమంటామో కాస్ట్ అంటాము. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో వాస్తవంగా పెట్టినటువంటి వ్యయము లేదా ఖర్చు లేదా భావితంగా ఏర్పడ్డటువంటి ఖర్చుని కాస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్టింగ్. నెక్స్ట్ పదం గురించి ఏంటి అంటే కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏంటంటే ఈ వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో వాస్తవంగా అయినటువంటి వ్యయాలను కనుగొనేటటువంటి పద్ధతి లేదా ప్రక్రియ. సో ఏదైతే ఫ్యాక్టరీలో మనం వస్తువులను తయారు చేస్తున్నామో ఆ తయారు చేసినటువంటి క్రమంలో వాస్తవంగా వెచ్చించినటువంటి ఖర్చులను తెలుసుకునేటటువంటి పద్ధతి లేదా ప్రక్రియని కాస్టింగ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్. మరి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటని చూసినట్లయితే కాస్ట్ కేంద్రాలకు మరియు కాస్ట్ యూనిట్లకు సంబంధించినంత వరకు అయినటువంటి వ్యయాలను లేక పెట్టినటువంటి ఖర్చులను వివరించేటటువంటి ప్రొసీజర్ లేదా ప్రక్రియ. అంటే ఏ ఏ విభాగాలలో ఖర్చులని మనం వెచ్చిస్తున్నామో ఆయా కాస్ట్ కేంద్రాలలో పెట్టినటువంటి ఆయా కాస్ట్ కేంద్రాల్లో వాస్తవంగా వెచ్చించినటువంటి ఖర్చులను లేదా వ్యయాలను మనకు అందించేటటువంటి ఖర్చుల యొక్క వివరాలను అందించేటటువంటి ప్రక్రియను ఏమంటాము, కాస్ట్ అకౌంటింగ్ అంటాము. నెక్స్ట్ కాస్ట్ అకౌంటెన్సీ. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటి అని చూసినట్లయితే వస్తు సేవలను ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ఆ వస్తు సేవల కోసం పెట్టినటువంటి ఖర్చులని వర్గీకరించడం, సముచితమైనటువంటి పద్ధతిలో ఆ వస్తువులకు లేదా సేవలకు కేటాయించడం, మరి ఆ అయినటువంటి వాస్తవంగా అయినటువంటి వ్యయాలకు మరి వస్తు సేవల అమ్మకాలకు గల సంబంధాన్ని తెలియజేయడం, అదేవిధంగా మరి ఆ వస్తు సేవలను అమ్మడం వల్ల వచ్చినటువంటి లాభదాయకతను గురించి తెలుసుకోవడం కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఖర్చులను లేదా వ్యయాలను వస్తు సేవల ఉత్పత్తి కోసం సముచితమైన విధానంలో కేటాయించిన తర్వాత ఆ ఖర్చులకు అంటే పెట్టినటువంటి ఖర్చులకు ఆ వస్తు సేవల అమ్మకాలకు మధ్య గల సంబంధాన్ని లాభదాయకతను గురించి తెలియచెప్పేటటువంటి శాస్త్రము కాస్ట్ అకౌంటెన్సీ. కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ వ్యయ నియంత్రణ. నెక్స్ట్ మనము అర్థం చేసుకునేటువంటి పదం ఏంటంటే వ్యయ నియంత్రణ. మరి వ్యయ నియంత్రణ అంటే ఏంటని చూసినట్లయితే వ్యయాలను నియంత్రణలో ఉంచుకోవడానికి, అదుపులో ఉంచుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని ఏమంటాము, వ్యయ నియంత్రణ అంటాము.
వ్యయాలను మన చెప్పు చేతల్లో అదుపులో ఉంచుకునేటటువంటి ప్రయత్నాన్ని ఏమంటాము? కాస్ట్ కంట్రోల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యాక్టరీకి ఈ సంవత్సరం కేటాయించినటువంటి విద్యుత్ వినియోగానికి కేటాయించినటువంటి వ్యయం 1,00,000 రూపాయలు అనుకుంటే, అంటే ఆ 1,00,000 రూపాయలకు మించి ఇంకా మనము ఏం చేస్తాము? ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఆ 1,00,000 రూపాయలకు మేరకు మాత్రమే వ్యయాలను అదుపులో, అంటే ఆ అంతకంటే మించి ఖర్చు పెరగకుండా చూసేటటువంటి ప్రయత్నము వ్యయ నియంత్రణ. నెక్స్ట్, కాస్ట్ రిడక్షన్. కాస్ట్ రిడక్షన్ అంటే వ్యయ తగ్గింపు. వ్యయ నియంత్రణ వేరు, వ్యయ తగ్గింపు వేరు. మరి వ్యయ తగ్గింపు అంటే ఏంటని చూసినట్లయితే, వ్యయ తగ్గింపు అనేటటువంటిది వ్యయ కారకాలను శాశ్వతంగా తగ్గింపు చేసేటటువంటి పద్ధతి. సో లేదా చర్య. అంటే వ్యయాలను తగ్గింపు చేయడానికి సంస్థలో అమలుపరిచేటటువంటి శాశ్వతమైనటువంటి ప్రత్యేకంగా చేపట్టినటువంటి చర్యను ఏమంటాము? కాస్ట్ రిడక్షన్ అంటాము, వ్యయ తగ్గింపు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆ విద్యుత్ వినియోగానికి సంబంధించిన ఖర్చునే మనము తీసుకున్నట్లయితే, మనం ఏమనుకున్నాము? 1,00,000 రూపాయలు అనుకున్నాము. మామూలుగా సంస్థలో ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టలేషన్ చేశామో దానికి అయ్యేటటువంటి ఖర్చు 1,00,000 రూపాయలు ఈ సంవత్సరం కేటాయించాము. అయితే అట్లాంటి విద్యుత్ పరికరాలు కాకుండా ఇంకా ప్రత్యామ్నాయంగా వేరే విద్యుత్ పరికరాలను ఉపయోగించినట్లయితే, అటువంటి సందర్భంలో ఆ విద్యుత్ వినియోగానికి అయ్యేటటువంటి ఖర్చు 90,000కే మనము పరిమితం చేసినట్లయితే దాన్ని ఏమంటాము? కాస్ట్ రిడక్షన్ అంటాము, వ్యయ తగ్గింపు అంటాము. సో వ్యయ నియంత్రణ వేరు, వ్యయ తగ్గింపు వేరు. వ్యయాలను అదుపులో ఉంచుకోవడానికి సంస్థలో చేపట్టేటటువంటి శాశ్వతమైనటువంటి విధి విధానము లేదా చర్యని ఏమంటాము? వ్యయ తగ్గింపు అంటాము. వ్యయ నియంత్రణ అంటేనేమో సంస్థలో అయ్యేటటువంటి వ్యయాలను అదుపులో పెట్టుకునేటటువంటి చర్య. కేవలం అదుపులో అంటే 1,00,000 రూపాయలు అనుకున్నాము, ఆ 1,00,000 రూపాయల మేరకు మాత్రమే ఇంకా పెరగకుండా చేపట్టేటటువంటి చర్యనేమో వ్యయ నియంత్రణ. నెక్స్ట్, కాస్ట్ ఆడిట్. కాస్ట్ అకౌంటెన్సీకి సంబంధించిన ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతంలో భాగంగా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి పదాలు. దాంట్లో కాస్ట్ ఆడిట్. మరి కాస్ట్ ఆడిట్ అన్నది కాస్ట్ పుస్తకాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సరిదిద్దేటటువంటి పరిశీలనను ఏమంటాము? కాస్ట్ ఆడిట్ అంటాము. సో ఇది కాస్ట్ అకౌంటింగ్ యొక్క విధి విధానాలు సరిగ్గా సంస్థలో అమలు పరుస్తున్నారా లేదా అనేటటువంటి అంశాలను, పుస్తకాలను పరిశీలించి సరిదిద్దేటటువంటి ప్రక్రియ కాస్ట్ ఆడిట్. కాబట్టి కాస్ట్ రికార్డులు, కాస్ట్ పుస్తకాలు అన్నీ కూడా సంస్థలో కాస్ట్ అకౌంటెంట్లు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అనుసరిస్తున్నారా అనేటటువంటి విషయాన్ని రూఢీ చేసుకోవడానికి, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్ సంస్థ యొక్క కాస్ట్ అకౌంటింగ్ ప్రణాళిక సరిగ్గా అమలుపరుస్తున్నారా లేదా అనేటటువంటి అంశాలను తెలియచేసుకునేటటువంటి భాగంలో ఈ అమలుపరిచేటటువంటి విధానాన్ని ఏమంటాము? కాస్ట్ ఆడిట్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని చూసినట్లయితే, నెంబర్ 1, సంస్థలో వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో భాగంగా ఒక వస్తువు యొక్క యూనిట్ లేదా ఒక సేవకు అయ్యేటటువంటి వ్యయాన్ని లెక్కించేటటువంటి శాస్త్రము కాస్ట్ అకౌంటింగ్. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? సంస్థలో ఉత్పత్తి చేసేటటువంటి ఒక వస్తువు లేదా ఒక సేవకు అయినటువంటి వ్యయాన్ని, అంటే యూనిట్ ఒక్కింటికి అయినటువంటి వ్యయాన్ని లెక్కిస్తుంది. అది నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే
వ్యయ సమాచారాన్ని వర్గీకరించి విశ్లేషించి ఒక క్రమ పద్ధతిలో పెట్టినటువంటి ఖర్చులను నమోదు చేసి తద్వారా అవసరమైనటువంటి వ్యయ సమాచారాన్ని సంస్థలో అందజేయుటకు అంటే యాజమాన్యానికి అందజేయుటకు కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఏం చేస్తుంది, వ్యయ సమాచారాన్ని వర్గీకరించి విశ్లేషించి ఒక క్రమ పద్ధతిలో పెట్టిన ఖర్చులను నమోదు చేసి ఆ ఖర్చులకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని యాజమాన్యానికి అందజేస్తుంది. అది నెంబర్ 2. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల మరియు అందించినటువంటి సేవల ధర నిర్ణయానికి యాజమాన్యానికి సహకరిస్తుంది. ఒక వస్తువు లేదా సేవను ఉత్పత్తి చేసినప్పుడు అయినటువంటి వ్యయం అంటే పర్ యూనిట్ వ్యయాన్ని మనం లెక్కించినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ధరను నిర్ణయించడానికి మనకి అది ఉపయోగపడుతుంది. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది, ఉత్పత్తి చేసిన వస్తువు లేదా సేవల యొక్క ధరను నిర్ణయించడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని సంస్థ యొక్క యాజమాన్యానికి అందజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే పని కాలము, సంస్థలో వినియోగించబడినటువంటి ద్రవ్యాలను అంటే పెట్టుబడిని, యంత్రాలు మరియు సామాగ్రుల వృధా ఏ విధంగా సంభవిస్తున్నాయో గుర్తించి వాటి యొక్క రిపోర్టులను తయారు చేసి తద్వారా వృధాను నియంత్రించుటకు తోడ్పడుతుంది. సో కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుంది, సంస్థలో ఏ రకమైనటువంటి వృధా జరుగుతుంటే అలాంటి వృధాని అరికట్టడానికి నియంత్రణపరమైనటువంటి చర్యలను కూడా చేపట్టి సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 ఏంటంటే ముడి పదార్థాలు కానీ జరుగుతున్నటువంటి పని కానీ వినియోగిత స్టోర్సుల యొక్క నియంత్రణను కొనసాగిస్తూ ఇటువంటి నిల్వలపై అనవసరమైనటువంటి మూలధన పెట్టుబడి ఖర్చు వృధా కాకుండా చూసేటటువంటి బాధ్యత కూడా కాస్ట్ అకౌంటింగ్ది. నెక్స్ట్ నెంబర్ 6 ఏంటంటే నిర్మాణాత్మక పనులకు మరియు నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకు విడిభాగాలు కొనాలా లేదా సంస్థయే సొంతంగా టెక్నాలజీని డెవలప్ చేసుకొని సంస్థయే ఉత్పత్తి చేయాలా అనేటటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని యాజమాన్యానికి అందజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7 సంబంధిత నిర్వహణాధికారులకు యథార్థ వ్యయాలు ప్రామాణిక వ్యయాలతో పోల్చి ఆ యథార్థ వ్యయాలు ఎక్కువగా ఉన్నాయా, ప్రామాణిక వ్యయాలకు ఎక్కువగా ఉన్నాయా, ఉన్నట్లయితే వాటి మధ్య గల తేడా ఏంటి, ఆ తేడాను కనుక్కొని దానికి సంబంధించిన రిపోర్టును కూడా అందజేస్తుంది. ఒక వస్తువుని ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ముందుగానే ఆ వస్తువు యొక్క వ్యయాన్ని కనుక్కోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటాము, స్టాండర్డ్ కాస్టింగ్ అంటాము, ప్రామాణిక వ్యయం అంటాము. సో ముందుగా నిర్ణయించినటువంటి వ్యయాలకు వాస్తవంగా వెచ్చించినటువంటి వ్యయాలకు మధ్య తేడా ఉన్నట్లయితే ఆ తేడా ఎందువల్ల వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది అనే దాన్ని వివరించి భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తేడాలు రాకుండా ఉండేటందుకు అవసరమైనటువంటి చర్యలను చేపట్టడానికి సమాచారాన్ని కూడా యాజమాన్యానికి కాస్ట్ అకౌంటింగ్ అందజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8 ఒక ఉత్పాదక వస్తువు లేదా శాఖ, దశ మరియు కార్యక్రమాలపై వచ్చినటువంటి లాభ నష్టాలను గణించి తద్వారా లాభదాయకతను తెలుసుకొని లాభ నష్టాల గల కారణాలను కూడా యాజమాన్యానికి తెలియజేస్తుంది. సో ఒక దశ అంటే కాస్ట్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ కాస్టింగ్ ఉంది అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని వేరు దశల్లో మనం తయారు చేస్తున్నట్లయితే ఆ వస్తువుకు సంబంధించిన వేరు దశలకు సంబంధించిన లాభ నష్టాలను కూడా లెక్కిస్తుంది. లెక్కించినప్పుడు ఆ లాభ నష్టాలు ఏ కారణం చేత వచ్చాయి అనే దానికి సంబంధించిన సమాచారాన్ని కాస్ట్ అకౌంటింగ్ యాజమాన్యానికి అందజేస్తుంది నివేదిక రూపంలో. నెక్స్ట్ నెంబర్ 9 అవసరమైనప్పుడు వివిధ యాజమాన్య స్థాయిల్లో త్వరితగతిన సమాచారం లభ్యమయ్యేలా పటిష్టమైనటువంటి సమాచార వ్యవస్థను కూడా అందజేస్తుంది. అంటే సంస్థ యొక్క అభివృద్ధి ప్రణాళికలు రచించుకోవడానికి అవసరమైనటువంటి సమయంలో వేరువేరుగా గుర్తించినటువంటి సమాచారాన్ని అందుబాటులో ఉండేటట్లుగా కాస్ట్ అకౌంటింగ్ చర్యలను చేపడుతుంది. నెక్స్ట్ నెంబర్ 10 ఏంటంటే వివిధ శాఖల నిర్వహణాధికారుల యొక్క
సహాయంతో ముడి పదార్థాలు, శ్రమ, పరోక్ష ఖర్చుల వ్యయ నియంత్రణ పద్ధతిని స్థాపించడం, వ్యయ తగ్గింపు కార్యక్రమాలను నిర్వహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలోని వివిధ లాభసాటి ప్రదేశాలను గుర్తించడం. సంస్థ యొక్క కాస్ట్ అకౌంటింగ్లో భాగంగా వ్యయ నియంత్రణ చర్యలు, వ్యయ తగ్గింపు చర్యలు చేపట్టాలి అంటే ఆయా విభాగ అధిపతులతో చర్చించి ఆయా విభాగాధిపతుల సహాయ సహకారాలతోటి వ్యయ నియంత్రణ చర్యలు, వ్యయ తగ్గింపు చర్యలను చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 11, యాజమాన్యము ప్రణాళికలకు నిర్ణయాలు తీసుకోవడానికి, నియంత్రించడానికి అవసరమైనటువంటి దత్తాంశాన్ని అందించడం మరియు దానిని వివరించడం. వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి విభాగాధిపతులు వాళ్ళ యొక్క ప్రణాళికలను రచించుకోవడానికి అవసరమైనటువంటి రిపోర్టులను, నివేదికల ద్వారా కాస్ట్ అకౌంటింగ్ అందజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 12 లాస్ట్, ప్రోత్సాహక ప్రణాళికలు మరియు అంతర్గత ఆడిట్ వ్యవస్థ సక్రమమైన పద్ధతిలో ఉండేటట్లుగా, ఇన్వెంటరీ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండేటట్లుగా సంస్థలో అవి ఏర్పాటు చేసి సక్రమమైనటువంటి స్థాయిలో ఉపయోగపడేటందుకు వాటి తీరు అమలు జరుగునట్లు సహాయపడుతుంది. సో ఇవి కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుందని చూసినట్లయితే వివిధ వ్యవహారాల యొక్క స్వభావాన్ని బట్టి వాటిని పుస్తకాలలో ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసి, వర్గీకరించి, విశ్లేషించి వాటి ఫలితాలను తెలియజేసేటటువంటి కళని ఏమంటాము? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాము. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? రోజువారీ జరిగేటటువంటి వ్యవహారాలను తేదీల వారీగా చిట్టాలో నమోదు చేసి, చిట్టాలో నమోదు చేసిన అంశాలను క్రోడీకరించి, ఆ తర్వాత ఆవర్జాలో నమోదు చేసి ఆవర్జా ఖాతాల నిల్వలను కనుక్కొని అంకణా తయారు చేసి, అంకణా సహాయంతో ముగింపు లెక్కలను, సంవత్సరం చివరన ముగింపు లెక్కలను తయారు చేసి, అంటే లాభ నష్టాల ఖాతా, ఆస్తిల పట్టీని తయారు చేసి ఆ సంస్థ యొక్క లాభ నష్టాలను గురించి తెలియజేస్తుంది. అంటే లాభ నష్టాల ఖాతా తయారు చేసి ఆ సంస్థ యొక్క ఆర్థిక ఫలితము, అంటే లాభమా లేదా నష్టమా అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్తిల పట్టీని తయారు చేసి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని గురించి తెలియజేయడం జరుగుతుంది. మరి కాస్ట్ అకౌంటింగ్ ఏం చేస్తుందని చూసినట్లయితే వస్తు సేవల యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యయాలను, అయినటువంటి ఖర్చులను వాటికి సముచితమైన రీతిలో కేటాయించినటువంటి ఖర్చుల యొక్క మొత్తాన్ని లెక్కించి, ఆ తర్వాత ఆ వస్తు సేవలకు ధర నిర్ణయించడానికి, అదేవిధంగా వాటి అమ్మకాలకు గల సంబంధాన్ని, ఆ అమ్మిన తర్వాత వచ్చినటువంటి లాభదాయకతను గుర్తించేటటువంటి బాధ్యత కాస్ట్ అకౌంటింగ్ది. మరి ఇప్పుడు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏమిటి తెలుసుకున్నాము. మరి ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితులు ఏంటి? లిమిటేషన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితులు ఏంటి అని చూసినట్లయితే, ఫైనాన్షియల్ అకౌంటింగ్
ఎంతో ఉపయోగకరమైనది, ప్రాముఖ్యమైనది అయినప్పటికీ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి ఫలితంగా అకౌంటింగ్ అనుబంధ శాఖలైనటువంటి కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేటటువంటి పద్ధతులను అనుసరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితులు ఏంటివని చూసినట్లయితే, నెంబర్ 1 చారిత్రాత్మక సమాచారం, హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఆర్థిక ఖాతాలు అంటే ఏంటి అనేటప్పుడు మనం తెలుసుకున్నాము. ఏంటది? జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రోజువారీ జరిగినటువంటి వ్యవహారాలను తేదీల వారీగా పుస్తకాల్లో నమోదు చేసి ఆ తర్వాత సంవత్సరం చివరిన ముగింపు లెక్కలు తయారు చేయడం జరుగుతుంది అని తెలుసుకున్నాం. అంటే గడిచిపోయినటువంటి కాలానికి సంబంధించిన ద్రవ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల వర్గీకరించి, విశ్లేషించి ఆ తర్వాత సంస్థ యొక్క ఆర్థిక ఫలితాన్ని తెలియజేస్తుంది. కాబట్టి గడిచిపోయినటువంటి సమాచారం సహాయంతో మాత్రమే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏం చేస్తుంది? ఆర్థిక ఫలితాన్ని లెక్కిస్తుంది. కాబట్టి ఇది నమ్మదగినది కాదు. ఈ కాలం లోపట మనము సంస్థ యొక్క ఫలితాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా అది సాధ్యం కాదు. ఒక వస్తువుకైనటువంటి ఖర్చుని కానీ లేదా ఒక వస్తువుని ఉత్పత్తి చేయడం వల్ల వచ్చినటువంటి ఆదాయాన్ని కానీ సంవత్సరం మధ్యలో మనం తెలుసుకోవాలి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా అది సాధ్యపడేటువంటి అంశము కాదు. నెక్స్ట్ నెంబర్ 2 దత్తాంశ వర్గీకరణ లేదు. నో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటని చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంస్థ యొక్క లాభ నష్టాలను మొత్తం మీద కనుగొంటాయి. అంటే గుండు గుత్తగా అని చెప్తాం. మన వ్యవహారిక భాషలో చూసినట్లయితే గుండు గుత్తగా అంటే ఆ సంవత్సరంలో సంస్థ మొత్తం ఏ ఆర్థిక వ్యవహారాలను చేసిందో ఆ ఆర్థిక వ్యవహారాలన్నిటి మీద సంవత్సరం చివరన ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది సంస్థ యొక్క వ్యాపార ఫలితాలను ఒక నిర్ణీత కాలానికి మరియు ఒక తేదీ నాటికి ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను మాత్రమే ఇది తెలియజేస్తాయి. కాబట్టి సంస్థ యొక్క సామూహిక వ్యవహారాల ఫలితంగా వచ్చినటువంటి లాభ నష్టాలను మాత్రమే తెలియజేస్తుంది. కానీ పర్టికులర్గా ఒక ఆర్థిక సంబంధమైన వ్యవహారం ద్వారా ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనకి సాధ్యపడదు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సంబంధమైన వ్యవహారం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది లేదా ఎంత రాబడి వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేటటువంటిది అంశము మనకు ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా మనం తెలుసుకోలేము. కేవలం సామూహిక వ్యవహారాల చర్యల ఫలితంగా మాత్రమే లాభ నష్టాలను ఇది తెలియజేయడం జరుగుతుంది. ప్రమాణాలు లేవు. నో స్టాండర్డ్స్. ఏంటని చూసినట్లయితే ఆర్థిక ఖాతాలో వివిధ వ్యయాంశాలను పోల్చుటకు ఎటువంటి ప్రమాణాలు కానీ పద్ధతులు కానీ లేవు. ఖర్చులను మరియు ఆదాయాలు మాత్రం వాటికి సంబంధించినటువంటి గత సంవత్సరం అంకెలతోటి పోల్చుకోవడానికి మాత్రమే మనకి అవకాశం ఉంటుందే తప్ప ఈ ఖర్చులు ఇంత పెట్టాలి అంటే వ్యయ నియంత్రణ పద్ధతులు కానీ వ్యయ తగ్గింపు చర్యలు కానీ ఎలాంటివి కూడా అలాంటి చర్యలను పాటించడానికి అవసరమైనటువంటి ప్రమాణాలు అంటూ కూడా ఏమీ ఫైనాన్షియల్ అకౌంటింగ్కి ఉండవు. సామర్థ్యపు తలంపు లేదు. నో ఐడియా ఆఫ్ ఎఫిషియన్సీ. సామర్థ్యపు తలంపు లేదు. ఏంటని చూసినట్లయితే ఆర్థిక ఖాతాలు ఏం చేస్తుంది? సంవత్సరం చివరన ముగింపు ఖాతాలను సహాయంతో ఆర్థిక ఫలితాలను తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ కేవలం లాభమే సామర్థ్యానికి కొలమానికంగా పనిచేస్తుంది. కానీ ఆ లాభ నష్టాలు ఏ విధంగా వచ్చాయి,
ఆ సంస్థకి ఆ ఆదాయం ఎందుకు వచ్చింది, ఆ రాబడులు ఏ కారణం చేత వచ్చింది అనే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా అందుబాటులో ఉండదు. కాబట్టి కేవలం గత సంవత్సరపు ఖర్చులు, గత సంవత్సరపు ఆదాయాన్ని పోల్చి చూసుకొని ఈ సంవత్సరం ఇంత లాభం పెరిగింది లేదా ఇంత నష్టం వచ్చింది అనేటటువంటి సమాచారాన్ని మాత్రమే మనం తెలుసుకుంటాము. కానీ ఈ సంవత్సరం లాభం పెరిగినట్లయితే ఆ లాభం ఏ కారణం చేత పెరిగింది లేదా నష్టం వచ్చినట్లయితే ఏ కారణాల వల్ల, ఏ చర్యల వల్ల ఈ నష్టాలు వచ్చాయి అనే దానికి సంబంధించి మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాంటి సమాచారము అందచేయదు. కొన్ని సందర్భాలలో ఆర్థిక సామర్థ్యం లేనటువంటి సంస్థలు కూడా ఒక్కోసారి లాభాలను సంపాదించవచ్చు. అంటే ఎటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళ ఆర్థిక స్థితి సరిగా లేకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వాళ్ళు లాభాన్ని సంపాదించవచ్చు. వేరే సంస్థ అన్ని రకాలుగా స్థితిమంతంగా ఉన్నప్పటికీ కూడా నష్టాన్ని సంపాదించవచ్చు. మరి అలాంటి సందర్భంలో లాభం వచ్చినట్లయితే అది ఏ సామర్థ్యాన్ని కొలమానికం అనేది మనము గుర్తించలేము. కాబట్టి ఆ లాభం అనేది యుద్ధం వల్ల వచ్చిందా, కరువు కాటకాలు వచ్చిందా, లేకపోతే ద్రవ్యోల్బణం వల్ల వచ్చిందా అనే దానికి సంబంధించి ఎలాంటి వివరణ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందజేయదు. కేవలం ఇంత లాభం వచ్చింది లేదా ఇంత నష్టం వచ్చింది, ఆర్థిక స్థితి ఇది అనేది మాత్రమే మనకి తెలియజేయడం జరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడదు. నిర్వహణాధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులను గురించి ఆలోచించి సంస్థకి ఏది అది అనుకూలము లేదా ఏది ప్రతికూలము అనేటటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సరైనటువంటి సమాచారము ఈ కాస్ట్ అకౌంటింగ్, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మనకి అందజేయదు. అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రణాళికలు రచించుకోవడానికి అవసరమైనటువంటి ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల యొక్క సాధ్యాసాధ్యాలను గురించి మనం నిర్ణయం తీసుకోవడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏ విధంగానూ సహాయపడదు. సో ఇవి ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క పరిమితులు.